ఆదోని నియోజకవర్గాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఈ క్రమంలో ఆదోని జిల్లా చేయాలంటూ చేపట్టిన నిరసన దీక్షలో భాగంగా ఆదోని స్వచ్ఛంద బంద్ కు ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో బస్టాండ్ ఎదుట ఆదోని జిల్లా సాధన జేసీ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆదోని డిపో నుంచి బస్సులు రాకుండా అడ్డుకున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద మండలంగా ఉన్న ఆదోనిని ఆలూరు, ఎమిగనూరు, మంత్రాలయం మండలాలు కలిపి జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు చేపట్టిన జిల్లా ఏర్పాటు దీక్షకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. చెప్పండి మురళీకృష్ణ, ఆదోని జిల్లా జేఏసీ డిమాండ్స్ ఏంటి? చెప్పి కూడా వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆదోని, ఆలూరు, పత్తికొండ, ఎమ్గెన్నూరు మంత్రాలయం ఈ నియోజకవర్గాలను కలిపి ఆదోని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తే కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పి కూడా వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గాలన్నీ కూడా పూర్తిగా అభివృద్ధికి అట్టడుగున ఉన్నటువంటి నియోజకవర్గాలు కావడంతో ఒకప్పుడు ఏదైతే బ్రిటిష్ కాలంలో ఏర్పడినటువంటి మున్సిపాలిటీ ఆదోని నియోజకవర్గం, అందులోనూ రాష్ట్రంలోని అతి పెద్ద మండలం. రాష్ట్ర విభజన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి మాత్రం పూర్తిగా అట్టడుగు చేరుకునింది. ఇప్పటికే ఆదోని నియోజకవర్గ తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో తాగునీటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి యువతకు కానీ జనానికి కానీ ఉపాధి లేక వలసలు వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోనే రెండవ ముంబైగా పేరొందినటువంటి ఆదోని నియోజకవర్గం ఇప్పటికీ కూడా అభివృద్ధి చెందకపోవడంతో వీళ్ళంతా కూడా నిరసనలు చేపడుతున్నారు. జిల్లా ఏర్పడితే తప్ప తమ ప్రాంతం అభివృద్ధి చెందనంటూ కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. గత 25 రోజులుగా వీళ్ళంతా కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా 24 రోజులుగా అన్ని పార్టీలు కలిసి ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆదోని జిల్లా చేయాలంటూ కూడా తమ డిమాండ్ వినిపిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఆదోని జిల్లా ఏర్పాటు చేస్తే తప్ప ఆ ప్రాంతం అభివృద్ధి చెందదని ఇప్పటికే ఆదోని నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి కూడా అసెంబ్లీలో గతంలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే అటు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ నిరసన కార్యక్రమాలకు మద్దతు తెలుపుతున్నాయి. ఇంద్రజ, ముఖ్యంగా ఇటీవల మనం చూసుకోవచ్చు, ఏదైతే రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాలు ఏర్పాటు చేస్తారో అదేవిధంగా మండలాలు, రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఆదోని నియోజకవర్గ వాసులంతా కూడా తమ ప్రాంతంలో ఈ మండలాలు ఏర్పాటు చేయాలి, 4 మండలాలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా డిమాండ్ వినిపించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద హరివానం గ్రామాన్ని మండలంగా ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పెద్ద హరివానంలో ఉన్న మండలంలో తమ కొన్ని గ్రామాలు 16 గ్రామాలు మేము కలవబోమని కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆ 16 గ్రామాలు ఏదైతే పెద్ద హరివానంలో కలిపారో ఆ 16 గ్రామాలు కూడా పెద్ద హరివానం మండలానికి కేంద్రానికి చేరుకోవాలంటే ఆదోని మీదుగా పెద్ద హరివానం చేరుకోవాలి. కాబట్టి తమను తిరిగి ఆదోని నియోజకవర్గంలోనే, ఆదోని మండలంలోనే విలీనం చేయాలంటూ కూడా మరోవైపు ఆందోళనలు చేపడుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఎమ్మెగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి కూడా ఒక కీలక వ్యాఖ్యలు చేస్తారు. ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఎమ్మెగనూరు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పి కూడా ఎమ్మెగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే అటు మంత్రాలయం ఆదోనికి సెంటర్ పాయింట్ గా ఉంటుంది కాబట్టి ఎమ్మెగనూరు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని చెప్పి కూడా జయనాగేశ్వర రెడ్డి ఒక కీలక ప్రకటన చేశారు. ఇంద్రజ, ప్రత్యేక జిల్లా డిమాండ్ పై నేతలు ఎవరైనా స్పందించారా మురళీకృష్ణ? ఇప్పటి వరకు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా దీనికి సంబంధించి మద్దతు తెలుపుతా ఉన్నారు. అటు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి కూడా ఎమ్మెల్సీ బీటీ నాయుడు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి కూడా ఈ ప్రస్తావనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర చెప్పడంతో అందుకు సంబంధించి ఇప్పటి వరకు తన వద్దకు ఈ ప్రస్తావన ఎందుకు తేలేదంటూ కూడా వారిపై మండిపడినట్టుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే గత కొన్ని ఏళ్లుగా ఈ ప్రాంతం అభివృద్ధికి అట్టడుగున ఉంది కాబట్టి ఆ ప్రాంతం వాసులంతా కూడా జిల్లా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో కేవలం ఒకే మండలం, అంత నియోజకవర్గం అంతా కలిపి ఒకే మండలం, అంత పెద్ద మండలంగా ఉన్నటువంటి ఆదోని నియోజకవర్గాన్ని మండలాలుగా విభజించాలి, 4 మండలాలుగా విభజించాలని చెప్పి కూడా వస్తున్నటువంటి డిమాండ్లు తన దృష్టికి ఎందుకు తేలేదంటూ కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించినట్లుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో అటు బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పార్థసారథి కూడా గత కొన్ని నెలలుగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆదోని జిల్లా కేంద్రంగా చేయాలంటూ కూడా ప్రస్తావిస్తా వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఉందో
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, గ్రామాల సరిహద్దులో విలీనం తదితర అంశాలపై ఒక కీలక నిర్ణయం తీసుకొని కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయడంతో ఆదోనిని కూడా జిల్లాగా ప్రకటిస్తారని కూడా అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలో ఆ దిశగా అడుగులు పడకపోగా పెద్ద హరివాణం మాత్రమే మండలంగా ప్రకటించడంతో ఈ నిరసన కార్యక్రమాలు ఉధృతమవుతున్నాయి. ఇంద్రయ్య, మురళీకృష్ణ, బంద్ కు ప్రజలు సహకరిస్తున్నారా? ఈ విషయంపై మీ దగ్గర పూర్తి అప్డేట్స్ ఏంటి? ఆదోని జిల్లాగా చేయాలంటూ చేపట్టినటువంటి బంద్ కు ప్రజలంతా కూడా పూర్తిగా మద్దతు తెలుపుతున్నారు. ఒక ఆదోని మండలం, ఆదోని నియోజకవర్గ కేంద్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి మండలం, అదేవిధంగా గ్రామాల ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈ బంద్ లో పాల్గొంటున్నారు. ఉదయం 5 గంటల నుంచే ఈ బంద్ కార్యక్రమంలో ప్రజలంతా కూడా పాల్గొంటున్నారు. బస్సు డిపోల వద్ద బైఠాయించి రాకపోకలను నిలిపివేస్తూ ఈ బంద్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా వాళ్ళందరినీ నిలువరించి స్టేషన్ కూడా తరలించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే ఒక్కొక్కరిగా ఈ ఉద్యమకారులు అయితేనేమి, అటు ప్రజా సంఘాలు కానీ వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఈ బంద్ చేపట్టేందుకు కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అటు ఏదైతే ఈ పెద్ద హరివనం మండలంలో విలీనమైనటువంటి 16 గ్రామాల ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈ బంద్ లో పాల్గొంటున్నారు. అదే విధంగా పెద్ద తుమ్మలం సంబంధించి పెద్ద తుమ్మలం మండలంగా ఏర్పాటు చేయాలంటూ కూడా ఒక జేఏసీ ఏర్పడింది. వాళ్ళు కూడా ఈ బంద్ కు మద్దతు తెలుపుతూ ముందుకు వస్తున్నారు. ఇంద్రజ, రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ. నాకు మీరే దేవుళ్ళు, నాకు ఇంకెవరు, మీరు చేస్తేనే నేను ఎమ్మెల్యే అయినాను. నా ఎమ్మెల్యే పదవి మీరు పెట్టిన భిక్ష అని 100కు 1000 సార్లు చెప్తాను. కాబట్టి నేను మీకోసమే పని చేస్తా, ఇంకెవరికి భయపడి పని చేయను. ఎవడు నన్ను భయపెట్టలేడు కూడా, అది సాధ్యం కూడా కాదు. కాబట్టి ఇది జరిగి తీరాలే. ఈ రోజు నుంచి అయినా సరే మనం ప్రభుత్వానికి మరొక్కసారి విన్నవిస్తాము. అయ్యా, 2 మండలాలు సరిపోవు, ఎలాగూ చేస్తున్నారు, 4 మండలాలు చేయమని చెప్పి మళ్ళీ కూడా ఈ రోజే సాయంకాలం నేను మళ్ళీ ఉత్తరం రాస్తాను. మళ్ళీ వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలుస్తాను, మంత్రులను కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఏమయ్యా, మీరు కూడా సహకరించాలి. పెదహరివాణం ప్రజలు ఎలా రోడ్డెక్కి నిలబడి మాకు పెదహరివాణం కావాలా అని చేశారో, వాళ్ళకు దారి చూపించారు మీకు అందరికీ కూడా. అయ్యా, ఇది చేసుకోవాలి, పెదహరివాణం లేకపోతే ప్రపంచమే మండలం కాకపోతే అసలు ఊరే వల్లకాడవద్దని ఏ రకంగా వాళ్ళు నమ్మి నిలబడి అందరిని నిలేసి చేసుకున్నారు. అందరూ కూడా, మిగతా వాళ్ళు కూడా జిల్లా కావాలంటే ఆషామాషి వ్యవహారం కాదు, పెద్ద పోరాటం చేయాలి. నిజంగా అవసరం ఉందని ప్రభుత్వానికి అర్థమయ్యేలాగా చెప్పాలి. ఇక్కడ ఏమవుతా ఉంది, పార్సారథి ఒక్కడే ఎమ్మెల్యే, మొదటి నుంచి సంవత్సరం నుంచి ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి జిల్లా కావాలి, జిల్లా కావాలి, జిల్లా కావాలని చెప్తా ఉన్నాడు. ప్రజల్లో సెంటిమెంట్ ఉంది. ఇంతకుముందు కూడా ఎంతో మంది ఉద్యమం చేశారు దీని మీద. ప్రజల్లో బలమైన సెంటిమెంట్ ఉంది. నేను ఎందుకు జిల్లా చేయాలను 10 సార్లు చెప్పిన, నేను ఎంత దూరం వెళ్ళి చెప్పినా అంటే, పెదహరివాణంలో వీడియో చూసుకోండి కావాలంటే, కర్నూలులో ఉన్న కలెక్టర్, కర్నూలులో ఉన్న ఎస్పీ మాకొద్దు, మాకు ఇక్కడే సపరేట్ కలెక్టర్ కావాలా అని కూడా చెప్పినాను. ఆదోని చుట్టుపక్కల ప్రాంతాలు, ఆదోని మాత్రమే కాదు, ఆదోనితో పాటు మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం 5 నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలంటే ఆ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. వాళ్ళు ఇంకెప్పుడు మేలుకుంటారో నాకు తెలియట్లే. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.